ఈ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ వద్దు సార్. నేను డీజీపీ గారికి కూడా ఇదే మాట చెప్పిన. ప్లీజ్ డోంట్ డూ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్, గో ఫర్ ద కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్. 2 జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి ఎవరెవరు డీజీపీగా పనిచేసిర్రు, ఎవరెవరి ఫోన్లు విన్నారు, ఏ హీరోయిన్ల సంసారాలు కూలిపోయినాయి, ఏ బంగారు వ్యాపారం చేసే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి డబ్బులు ఎత్తుకపోయినరు, ఏ టీవీ ఛానల్ యజమానిని రిమాండ్ చేసిండ్రు. వారు ప్రస్తుతం టీవీ ఛానల్ యజమాని, గతంలో వారు రియాల్టరు. వారి ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకపోయిన 2 కోట్ల నగదు ఏడున్నది? అది డైరెక్ట్ హరీష్ ఇంటికి పోయిందా, కేటీఆర్ ఇంటికి పోయిందా, లేదా వారికి సంబంధించిన హీరోయిన్ ఇంటికి పోయిందా? వారు కూడా నిన్ననో మొన్ననో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి పోయి ఓ కంప్లైంట్ ఇచ్చిండ్రు. వై ద డీజీపీ ఈజ్ నాట్ ఓపెనింగ్ హిజ్ మౌత్? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలను రక్షిస్తాం, భద్రత మాది, బాధ్యత మాది అని చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు రఘునందన్ రావు ఇచ్చిన కంప్లైంట్ మీద అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి గారు మాట్లాడలేదు. అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ అనిల్ కుమార్ గారు మాట్లాడలేదు. ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారు మాట్లాడతలేరు. ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు? రఘునందన్ రావు మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ కాన్సిక్వెన్సెస్. నేను అడిగిన దాంట్లో 100% న్యాయం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా ఏ డీజీపీ కానీ, ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ, ఏ ఎస్ఐబి చీఫ్ కానీ టెలిఫోన్ ట్యాపింగ్ చెయ్యరు. గౌరవ మీడియా మిత్రులకు ఇంకొక విజ్ఞప్తి, వీటన్నింటికి 2 అధికారికంగా సంతకం పెడతారన్న. ఒకరు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, 2 రాష్ట్ర హోమ్ సెక్రటరీ. వీళ్ళ పేర్లు ఎందుకు బయటకు వస్తలేవు? చంద్రశేఖర్ రావు అనేటువంటి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు మీరు ముద్దాయిగా చేస్తలేరు? ఎందుకు మీరిద్దరు మాట్లాడుకుంటురా? కాంప్రమైజా? పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకమా? ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, పాలేంది నీళ్ళేంది అనేది ప్రజల ముందు ఉంచమని ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర డీజీపీ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.